ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం. ఇది కులము, మతము, జాతి, తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు. ఇది జీవితము అశాశ్వతమైనది, క్షణికమైనది, తాత్కాలికమైనది. మెరుపు వచ్చి వెళ్ళినట్లు, ఉరుము వచ్చి వెళ్ళినట్లు ఇది అశాశ్వతము. ఈ జీవితము ఒక రంగుల వలయము. ఈ 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించిన ప్రజలు మరి ఈ 2025వ సంవత్సరంలో ఎంతో మేలు జరగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మాకు సంతోషాలు రావాలని కోరుకోవటము సహజము. అయితే నేను ఒక విషయంలో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. జాతకములు, జ్యోతిష్కములు, గృహ దోషములు, వాస్తు దోషములు వగైరా వగైరా. చాలా మంది ఈ ఉంగరము తొడుక్కుంటే మేలు జరిగింది, లేకపోతే ఈ రాయి ధరిస్తే మేలు జరిగింది, లేకపోతే ఈ జ్యోతిష్కము ఇలా ఉంది, ఇలా చేస్తే మేలు జరిగింది అని ఎవరైనా చెప్పుతూ ఉన్నట్లయితే దానిని భ్రమగా కొట్టివేయండి. ఎందుకనగా రాళ్ళు జీవితాన్ని మార్చలేవు, వాస్తులు జీవితాలని మార్చలేవు. ఇవన్నీ పట్టకూటి కోసము, కోటి విద్యలలో ఇదొక రకమైన విద్యగా గ్రహించి వీటి జోలికి వెళ్ళవద్దని మనవి చేస్తూ ఉన్నాను. సైన్స్ ఎంతో అభివృద్ధి చెంది ఉన్నది. ఈ భారతదేశము ఎన్నో దేశాలు ఇప్పుడు ఎంతో మంచిగా ఏ స్థాయిలో ఉన్నాయో మీకు గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఈ మూఢనమ్మకాలను వదిలివేసి వాస్తవంలోకి రావలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఉదాహరణకి ఒక అందమైన భార్య, అందమైన భర్త, జంట జోడి బాగుంది, చక్కగా మంచి సంతానం కలిగారు, బాగా సంపాదిస్తున్నారు, హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వృద్ధాప్యమును ఏమైనా ఆపగలిగారా? ఈ అందము తాత్కాలికము, ఈ అందము అశాశ్వతము. ఇది వాడిపోయే ఒక పువ్వు లాంటిది జీవితము. ఈ వృద్ధాప్యాన్ని ఏమన్నా అందమైన జంట ఆపగలిగారా? వయస్సుని ఏమైనా ఆపగలిగారా? నెరవబోయే జుట్టుని ఏమైనా ఆపగలిగారా? ఊడిపోయే ఎంట్రుకలను ఆపగలిగారా? మరి ముసలితనాన్ని, రాబోయే వృద్ధాత్వమును ఆపగలిగారా? అందము శాశ్వతముగా నిలిచిందా అంటే అందము శాశ్వతముగా నిలవలేదు. అందుకనే దీని ఒక రంగుల వలయము. ఇది సుందరముగా కనపడి తలుక్కున మెరిసి తలుక్కున మాయమయ్యే ఒక జీవితము. ఉదాహరణకి మెరుపు లాంటిది, ఉరుము లాంటిది. ఈ జీవితాలను నమ్ముకొని, ఈ అందచందాలను నమ్ముకొని ఇదే శాశ్వతమని భ్రమపడి లైఫ్ ని స్పాయిల్ చేసుకోవటము పరమ మూర్ఖత్వము. అయితే నేనేం చెప్పుచూ ఉన్నాను, సుఖ సంతోషములను ఎలా ఆస్వాదిస్తున్నావు, బాధలను కూడా అలాగే ఆస్వాదించము. ఏది అయినా మనస్సే కారణము. మనస్సుని సరిచేసినట్లు అయితే శాశ్వతము సరి అవును. నువ్వు ఎన్ని వాస్తులు చూపించుకున్నా, ఎన్ని గృహ దోషాలను సరిచేయించుకున్నా, ఎన్ని హోమాలు యజ్ఞములు చేసినా, ఈ జాతకము మారితే నేను నిజంగా దేవుడిని నమ్మటము అనవసరము. ఎందుకు అనగా
నీవు చేసుకున్నది నీ వెనకే వచ్చును. ఇది కర్మ. నువ్వు గొయ్యి ఎంత తవ్వితే అంత గొయ్యి ఏర్పడును. ఇది సత్యము. నువ్వు చేసిన కర్మని మార్చగలదా ఈ అజ్ఞానము? నువ్వు చేసిన కర్మని విడిచివేయగలదా ఈ హోమము? ఏమి చేయగలదు? ఈ వాస్తు దోషాలు ఏమైనా సరిచేయగలవా? నువ్వు చేసుకున్న పాపాన్ని ఎవరు తీసివేయగలరు? ఎలా సాధ్యము? ఆ పాపము ఎలా హరించిద్ది? ఎంత అజ్ఞానంలో పడిపోయి ఉన్నావు మిత్రమా, మేలుకో. నీవు జ్యోతిష్కులని వెంబడించగా ఈ గృహ దోషాలు వీటిని అనుసరించక నీవు దాన ధర్మాలు, ముసలి వారికి, నిస్సాయ స్థితిలో ఉన్న వారికి సాయము చేయటము, శత్రువుల్ని ప్రేమించటము, ఎవరికి హాని చేయకుండా ఉండటము, నిన్ను ఎంత బాధ పెట్టినా వారిని బాధ పెట్టకుండా ఉండటము, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో తోటి వారిని కూడా అలా ప్రేమించగలిగితే నీ కర్మలు ఆటోమేటిక్ గా మటుమాయమైపోవును. నీకు అప్పుడు కష్టములు తొలగిపోవును. నువ్వు శాంతిలోనికి వస్తావు. ఎన్ని సంవత్సరములు మారినా, ఎన్ని రోజులు మారినా, ఎన్ని క్షణములు మారినా నువ్వు హ్యాపీనెస్ లోకి ఎప్పుడు వస్తావు అంటే నువ్వు సత్క్రియలు చేయటం వల్ల వస్తావు. మంచి కార్యములు చేయటం వల్ల వస్తావు. ఫలాపేక్ష లేకుండా దాన ధర్మములు చేయటం వల్ల వస్తావు. ఇతరుల క్షేమాన్ని కోరుకోవటం వల్ల వస్తావు. ఇతరులను ప్రేమించడం వల్ల వస్తావు. నువ్వు ఇతరులను ఎప్పుడైతే సంతోషముగా ఉంచగలుగుతావో నీవు కూడా సంతోషముగా ఉంటావు అనేది ఒక ధర్మము. ఇలా నువ్వు కష్టపడు గాని అనవసరముగా జ్యోతిష్యములు చుట్టూ తిరుగుతూ అది ఆ రాశి ఈ రాశి అని చెప్పి అనవసరముగా కాలాన్ని వృధా చేసుకుంటూ వారికి డబ్బులు వేసి మేత మేస్తూ ఉండటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. జరిగేది ఎటు జరక్క మానదు. జరగబోయేది తెలుసుకున్నా ఏమీ ఉపయోగం లేదు. అయితే నీకు మేలు జరగాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను హ్యాపీనెస్ లో ఉండాలి. 2025వ సంవత్సరంలో నేను సంతోషముగా హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఈ క్షణం నుండే సత్క్రియలు చేయటము మొదలుపెట్టు. నీ తోటి వారిని ప్రేమించు. ఈ స్థాయి స్థితిలో ఉన్న వారిని ఆదుకో. 10 మందికి సాయము చేయి. మంచి క్రియలు చేయి. చక్కగా ధ్యానము చేయి, ప్రార్థన చేయి, దైవ నామస్మరణ చేయి, మంచి క్రియలు చేయి. అప్పుడు నీకు సమస్యలన్నీ కలిగిపోయి నీ హ్యాపీనెస్ లో ఉండి నీకు అంత సుఖమయము అయింది జీవితం అని నేను నమ్ముతూ ఉన్నాను. నేనేమైనా తప్పు చెప్పానా? ఒకసారి మీరే లాజిక్ గా ఆలోచించండి. జ్యోతిష్కం చూపిస్తుంటాం, ఈ జరగబోయేది తెలుసుకుంటాం. కానీ రాళ్ళు తొలగితేనా మారిద్దా? కొబ్బరికాయలు కొడితేనా మారిద్దా? నీ కర్మని ఎవరు తీసేయగలడు? ఈ కర్మ, చెడు కర్మ తొలగిపోవాలంటే ఏం చేయాలి? మంచి కర్మ చేయాలి. ఒక సిద్ధ గురువుని ఆశ్రయించాలి. నీవు అన్ని తప్పుడు పనులు చేస్తూ ఈ యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల ఇది అంతా నీ భ్రమ. అది చాదస్తము, నెగటివ్ ఎనర్జీ ఎఫెక్టెడ్ అని నేను నమ్ముతూ ఉన్నాను. అది దైవ లక్షణము కాదు. దైవ లక్షణము ఏమి అనగా తోటి వ్యక్తిని ప్రేమించడమే. ప్రేమలోనే ఉన్నది దైవత్వము. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నువ్వును బాధ పెట్టొద్దు. నీవు ఈ జ్యోతిష్కాలు వీటికి పెట్టే మనీ ఖర్చు మొత్తము దాన ధర్మాలు చేయి. అది ఎలా చేయాలి? ఫలాపేక్ష లేకుండా దాన ధర్మాలు చేయాలి. మరి నువ్వు మంచి క్రియలు చేయటం వల్ల నీకు మంచి ఫలితాలు వస్తాయి.
మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మంచి క్రియలు చేయకూడదు. ప్రేమతో మంచి క్రియలు చేయాలి. నిస్సాయ స్థితిలో ఉన్న వారిని ప్రేమించు. అదే దైవ ప్రేమ. దేవుడు నీకు సహాయం చేయగలడే గాని ఈ రాళ్ళు గాని గుట్టలు గాని ఈ గ్రహాలు గాని ఏమీ సహాయం చేయలేవు. సహాయం చేసే శక్తి వాటికి లేదు. దేవుడు ఎలా నడిపిస్తే అవి నడవాల్సిందే గాని దేవుడికి వ్యతిరేకంగా అవి ఉండలేవు. దేవుడికి వ్యతిరేకంగా అవి ఉండటానికి లేదు. దేవుడు ఎలా చెబితే అలా చేయాలి. దేవుడు ఆజ్ఞ మేరటానికి లేదు. అందుకనే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించి మంచి క్రియలు చేసి దేవుని ప్రేమను కలిగి ఈ 2025ని మంచిగా మలుచుకొని ఈ 2025లో సుఖ సంతోషములతో ఉండవలసిందిగా ఈ కుటుంబాలని దేవుడు కుటుంబముగా దైవ కుటుంబముగా ఉండవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటూ, దేవుడిని ఆశ్రయించకపోతే దేవుణ్ణి ఆశ్రయించి ఈ వీటి జోలికి జ్యోతిష్కములు వీటి జోలికి పోకుండా చక్కగా సక్రియలు చేస్తూ దేవుణ్ణి మెప్పిస్తూ ఓర్పు సహనము కలిగి కోపము లేకుండా దేవుడి ప్రేమ కలిగి ప్రతి తోటి వ్యక్తిని ప్రేమిస్తూ చక్కగా భక్తి కలిగి ఆధ్యాత్మిక జీవితమును గడపవలసిందిగా ఈ 2025లో సుఖ సంతోషాలను పొందవలసిందిగా ఈ ప్రజలను కోరుకుంటూ పరిశుద్ధుడికి శుభము కలుగునగాక.